'అరేబియా కడలి' 8 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 35 మినిట్స్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటి 44 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ట్రైలర్ చూస్తేనో లేదా వెబ్ సీరీస్ స్టార్ట్ చేస్తేనో ఈజీగా మీకు అర్థమైపోయేదేంటంటే 'తండేల్' మూవీ ఆల్రెడీ ఇదే స్టోరీతో ఆల్మోస్ట్ ఇవే సీన్స్‌తో వచ్చేసిందని. నేనైతే 'సత్యదేవ్' గారి గురించి చూసా. నాకైతే ఈ వెర్షన్ కూడా నచ్చింది గైస్ సీరీస్. మరి అది చూసేసాం కదా! ఇది చూడొచ్చా అంటే నేనైతే తప్పకుండా చూడమనే చెప్తా. నిజానికి ఇది వెబ్ సీరీస్ కావడంతో కొంత టైమ్ స్పెండ్ చేశారు సీరీస్‌లో. ప్రతీదీ క్లియర్‌గా చెప్పడానికి. అండ్ మెయిన్‌గా ఎమోషన్ ఒకటి కనెక్ట్ అయింది. అండ్ అలాగే చాలా సీన్స్ ఈ 'అరేబియా కడలిలో' బెటర్‌గా ఉంటాయి. ఇంట్రెస్టింగ్‌గా ఎస్పెషల్లీ మత్స్యకారులు ఎలా వెళ్లారు? ఎలా దొరికారు? ఎలా జైల్‌లో ఇబ్బంది పడ్డారు? ఇవి చాలా బెటర్‌గా అనిపించాయి ఈ పోర్షన్స్. సో, తప్పకుండా చూడొచ్చు. మధ్యలో పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే కొన్ని సీన్స్ అయితే ఏవైతే 'తండేల్‌లో' ఉన్నాయో అవే ఉంటాయి. మరీ ఓవర్ ద టాప్‌కి వెళ్ళిన కంటెంట్ ఇందులో చాలా తక్కువుంది. 'తండేల్' ఏమో ఎక్కువ లవ్ స్టోరీలా చూపిస్తారు. ఇక్కడ లవ్ అండ్ తిరిగి ఇండియాకి రావడం ఈ 2 బ్యాలెన్స్ చేశారు. అండ్ మెయిన్‌గా 'సత్యదేవ్' గారి పెర్ఫార్మన్స్ స్టీల్స్ ది షో. మనకి ఆయన మీద సపోర్ట్ వెళ్తూ ఉంటుంది సీరీస్ చూస్తున్నంత సేపు. లవ్ పోర్షన్స్ 'తండేల్‌లో' ఎక్కువ హైలైట్ చేశారు. ఈ ఒక్క విషయంలోనే దాంతో పోలిస్తే తక్కువ అనిపించింది. బట్ రియలిస్టిక్‌గా చూపించారు. నిజంగా ఇలాగ జరిగిందేమో అనే ఆలోచన తెప్పించారు. ఇంకా ఆల్రెడీ మనం 'తండేల్' చూసేసాం కాబట్టి ఏం జరగబోతుంది అనేదైతే కొంచెం తెలిసిపోతూ ఉంటుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హిందీ వల్గర్ వర్డ్స్ ఒక 2 చోట్లొచ్చాయి. అలాగే మధ్యలో ఒక చోట ప్రాస్టిట్యూట్ సీన్ ఒకటుంటుంది. అవి తప్పితే మిగతాదంతా చూడొచ్చు. స్టోరీ లైన్ ఆల్రెడీ తెలిసిందే. ఇక సిరీస్ మొత్తంలో హిందీ డైలాగ్స్ ఎక్కువున్నాయి. సిరీస్ పాకిస్తాన్‌లోకి షిఫ్ట్ అయిన తర్వాత నుండి ఆల్మోస్ట్ 30% హిందీలోనే ఉందని చెప్పొచ్చు. ఎక్సైట్‌మెంట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మందికి రియల్ స్టోరీ తెలుసు. కానీ ఇంకా రియలిస్టిక్ అప్రోచ్ ఇంకా ఎక్కువ డీటెయిలింగ్‌తో ఈ సిరీస్ ఉండడం వలన ఈ వెర్షన్‌ని కూడా మీరు చూడొచ్చు. సత్యదేవ్ గారి వాయిస్ ఓవర్‌తో అలా నరేట్ చేస్తూ ఉంటారు. మరింత డీటెయిలింగ్ ఇచ్చేలా, మత్స్యకారుల గురించి మరికొన్ని కొత్త విషయాలు తెలిసేలా, అలాగే అప్పట్లో ఏం జరిగిందో తెలిసేలా. ఇక 'తండేల్' 2½ అవర్స్ మూవీ అయినా సెకండ్ హాఫ్ బోర్ కొట్టింది. ఇది 4 అవర్స్ ఉన్న మధ్యలో పేసింగ్ ఇష్యూస్ తప్పిస్తే అలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళిపోయింది. పర్ఫార్మెన్సెస్ వైస్ 'సత్యదేవ్' గారు అండ్ 'ఆనంది' గారు బా షైన్ అవుతారు. ఈ మత్స్యకారులు 'నాజర్' గారు, 'డార్లింగ్ బిఎం రిషి' ఇలా చాలా మంది హైలైట్ అవుతారు. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 33 మినిట్స్ ఉంటుంది. ఆన్ ద పాయింట్ ఉంటుంది. తివాచీ పాకిస్తాన్‌లో మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్‌లోకి షిఫ్ట్ అయ్యి వలస వెళ్ళడంతో గుజరాత్‌కి వెళ్ళే ప్రాసెస్‌లో పడిన పాట్లు చూపిస్తారు. ఈ డీటెయిలింగ్ 'తండేల్‌లో' లేదు. మరి అది సినిమా కావడంతో లిమిటెడ్ రన్ టైమ్ ఎఫెక్ట్ చేసిందో, ఇది వెబ్ సీరీస్ కాబట్టి ఇంకా టైం దొరకడం వల్ల ఏమో. ఈలోపు లవ్ స్టోరీ కూడా పెట్టేసారు. పరిగెట్టేసింది ఎపిసోడ్. ఎపిసోడ్ 2 33 మినిట్స్ ఉంటుంది. ఇందులో పడవలు మిస్ అయిన వాళ్ళు ఎలా సముద్రంలోకి వెళ్లారు? చేపలు ఎలా పడతారు? పట్టిన చేపల్ని ఎక్కడ స్టోర్ చేస్తారు? అసలు పాకిస్తాన్‌లో ఎందుకు ఎంటరు? ఏం జరిగిందనే డీటెయిలింగ్‌గా అదంతా ఇక్కడ చక్కగా చూపించారండి. ఎపిసోడ్ 3 34 మినిట్స్ ఉంటుంది. సూపర్‌గా చూపించారు. స్టార్టింగ్‌లో చెప్పిన లాజికల్ విషయాలన్నీ ఇంకా నాలెడ్జ్ పరంగా గూడా ఇందులో మత్స్యకారులు చేపల వేట విషయాల్ని, బోట్‌లో ఫ్యూయల్, చిన్న చేపలు, పెద్ద చేపలుంటే చెప్పే విషయాలు, ఒక పెద్ద స్టార్మ్‌ని ఎదుర్కోవడం, ఫైనల్‌గా పాకిస్తాన్ నేవీకి దొరికిపోవడం. కాకపోతే కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా బోట్ తప్పించుకునే వీఎఫ్ఎక్స్ ఒక చోట అంత స్ట్రాంగ్‌గా లేదు. ఎపిసోడ్ 4 35 మినిట్స్ ఉంటుంది. ఇక్కడే కొంచెం పేసింగ్ డ్రాప్ అయింది. కానీ పాకిస్తాన్ జడ్జ్‌తో మాట్లాడే సీన్ ఒకటి వెల్ రిటన్ అని చెప్పాలి. మిగతాదంతా ఇంకా 'తండేల్' ఎఫెక్ట్ వలన చూసేసిందే మళ్ళీ లాగ్‌తో చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఎపిసోడ్ 5 35 మినిట్స్ ఉంటుంది. ఇందులో మెయిన్‌గా పాకిస్తాన్ మింది జైల్‌లో మన మత్స్యకారులు పడిన కష్టాలు చూపించడం, అలాగే హీరోయిన్ ప్రభుత్వం సహాయంతో వీళ్ళని ఇండియాకి రప్పించే ప్రయత్నం చేయడం. ఈ 2 పాయింట్స్‌నే ఉన్నాయి. ఎమోషన్ వర్కౌట్ అయింది. ఒక్క లాస్ట్‌లో ఆ గన్ సీన్ ఎంతవరకు నిజమో మరి తెలీదు. ఎపిసోడ్ 6 37 మినిట్స్ ఉంటుంది. ఒక్క సీన్ తప్ప మళ్ళీ మిగతా స్లోగా అనిపించింది. తెలిసిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉండటం వల్ల. ఎపిసోడ్ 7 33 మినిట్స్ ఉంటుంది. ఇక్కడే విడుదల చేసే సిట్యుయేషన్ నుండి మళ్ళీ ఒక కొత్త పోలీస్ రావడంతో విఫలమైంది. ఎపిసోడ్ 8 44 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ జైల్‌లో మరి కొంత రిస్క్. ఇంకా 'తండేల్' క్లైమాక్స్ లాగా తిరిగి మన భారతదేశానికి రావడం. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే 'తండేల్' మూవీ కంటే ముందు ఇదొచ్చుంటే ఇందులో టైమ్ స్పెండ్ చేసి చెప్పిన ఆ డీటెయిలింగ్‌ని నిజంగా ఇలాగే జరిగుంటుందేమో అనేటటువంటి రియలిస్టిక్ అప్రోచ్‌కి బాగా కనెక్ట్ అయ్యి ఉండేది. ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు. 4 అవర్స్ సీరీస్ కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నా గాని, ఆల్రెడీ తెలిసిన కథ అయినా గాని కొన్ని సీన్స్‌ని చాలా బెటర్ వేలో ప్రెజెంట్ చేశారు ఇంట్రెస్టింగ్‌గా. అలాగే నాలెడ్జ్ పరంగా కూడా బా చూపించారు. మెయిన్‌గా లాజికల్‌గా ఉంది. ఎమోషనల్‌గా కూడా ఉంది. సో, వాచబుల్ వెబ్ సీరీస్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5 మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.